పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏ విధంగా సంక్షేమం అందించాం, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నాం. ఉత్తరాంధ్ర నుంచి అత్యధిక స్థానాలు 2019లో వచ్చాయి. అందుకే ఇక్కడి నుంచే సీఎం ఎన్నికల సభ నిర్వహిస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉత్తరాంధ్ర సంబంధించి క్రియాశీలక కార్యకర్తలతో మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఎంపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు, అలాగే ప్రభుత్వంతో నామినేట్ చేయబడిన వివిధ పదవుల్లో ఉన్న వారితో, అలాగే పార్టీ పరంగా నామినేట్ చేయబడిన మండల ప్రెసిడెంట్లు కానీ, జేసీఎస్ కన్వీనర్లు కానీ, వ్యవసాయాలు కానీ వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలకు ఉద్దేశించి మరి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐదు ప్రాంతాల్లో సభలు పెట్టాలని, అంటే మొట్టమొదటిగా 27వ తేదీన మరి భీమిలి నియోజకవర్గంలో తగరపోస అనంతపురం మధ్యలో సంఘబస్సులో సమావేశం పెట్టాలని నిర్ణయించాం. దానికి సంబంధించి మొన్నటి రోజునే విశాఖపట్నంలో కూడా ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం వచ్చారు. శ్రీకాకుళం ఉన్న పెద్దలందరితో కూడా, ఇన్ఛార్జీలు, పెద్దలు, నాయకులందరితో మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించడానికి మరి నేను, నాతో పాటు సుబ్బారెడ్డి గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి దీని మీద చర్చించడం జరిగింది. ఓ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ రాబోయే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఏం చేస్తాం, ఏ రకంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాం, ఏ విధంగా సంక్షేమాన్ని చేస్తాం, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, అవన్నిటితో పాటు రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రేపు ఎన్నికల్లో సమాయత్తం అవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి స్థైర్యాన్ని పెంచాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో మాకందరికీ కూడా ఆయన తెలియజెప్తారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మరి కార్యక్రమం ప్రకారం ఇవాళ వచ్చాం. ఈ విషయాన్ని మీ ద్వారా మరి ఇక్కడ కార్యకర్త అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే సార్, ఉత్తరాంధ్రలో ఎంచుకోవడానికి కారణం ఏంటి? గతంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించారు. మళ్ళీ ఏం సెంటిమెంట్తో పాటు ఏదో ప్రాంతం నుంచి గమనించాలో ఈ రాష్ట్రానికి తూర్పు దిక్కు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించి సముద్ర ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంది. దాంతోపాటు గత ఎన్నికల్లో ఈ 34 స్థానాలు అత్యధిక స్థానాలు విజయనగరం నుండి 9, ఇక్కడ ఉంటే 10 ఉంటే 10లో 8, అలాగే శ్రీకాకుళం నుంచి 15 ఉంటే 4 స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నింటినీ విశాఖపట్నంలో మొత్తం అన్నీ గెలుచుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇదే ప్రకారం మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 24లో కూడా అదే రిజల్ట్ కంటే మిన్నగా ఉండాలని ఇక్కడ నుంచి ప్రారంభించారు. సార్, కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం ఉంది సార్? ఉదయం చూస్తారు కదా, మీరు వచ్చి చూడండి, ఎటువంటి ఉత్సాహం చెప్తారు సార్. ఇప్పుడు 4 లిస్టులు విడుదలయ్యాయి, 5వ లిస్టు 4 లిస్టులు ఏ రకంగా వచ్చి 5వ లిస్టు కూడా అలాగే వస్తుంది. అప్పుడు అది కూడా చూడండి. జిల్లాకి సంబంధించి ఉండొచ్చు అంటారా? ఊహాగానాలకి ఎందుకు, వాస్తవాలు మేము చెప్పినప్పుడు చూద్దరు కదా. లేదు, మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, మాకు తెలియదు.